దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో చేయబడుతున్న ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి నిలిపి, ఈ ప్రార్థన వలన ఈ కుటుంబానికి, ఈ చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాలకు దేవుడు తన గొప్ప దీవెన అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఈ చదువుకున్న వాక్య భాగము రూతు గ్రంథము మొదటి అధ్యాయము 6వ చరణం నుంచి 8 చరణాల వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకున్నాం. మరొక మారు 8వ చరణాన్ని నేను చదువుతాను. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపునట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. నయోమి మాట్లాడిన మాట, ఎవరితో మాట్లాడిన మాట? తన కోడళ్ళతో మాట్లాడిన మాట. ఇది అత్త కోడళ్ళ సంబంధం. అత్త కోడలతో, కోడలు అత్తతో మాట్లాడుతున్న ఘట్టం ఇది. 6వ చరణంలో మనం చదువుకున్నాము, దేవుడు తన ప్రజలకు ఆహారం ఇవ్వటానికి ఆయన దిగి వచ్చాడనే వార్త వినింది. ఆకలికి తట్టుకోలేక పిల్లల్ని పోషించుకోవడానికి దూర ప్రయాణం వచ్చాను. రావటం అయితే వచ్చాను, కానీ నేను ఆశించింది పొందలేకపోయాను. చివరికి నేను విడిచి వచ్చిన స్థలం గురించి విన్నప్పుడు అక్కడి వారి ఆకలి తీర్చడానికి దేవుడే దిగొచ్చాడట. కాబట్టి నేను మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పి తనతో ఉన్నటువంటి ఇద్దరు కోడళ్ళతో ఈ మాట చెప్పి ఆమె ప్రయాణానికి ఉపక్రమించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. కోడళ్ళు ఏమన్నారు, అత్త ఏమన్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనకి బాగా కావలసిన మాట ఏమిటంటే, మీరు నా ఎడల, నా కుమారుల ఎడల, నా భర్త ఎడల ఏ విధంగా దయ చూపించారో నేను ఆరాధించే దేవుడు అదేవిధంగా మీకును దయ చూపునట్లు నేను ప్రార్థన చేస్తున్నాను అనింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ మాట మనం తలుచుకుంటే దేవుని కృప ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఆరాధించే దేవుడు ఎవ్వరికీ రుణస్థుడు కాదు. చాలాసార్లు మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఏం చెప్తామంటే, నేను వాళ్ళకి ఎంత పెట్టాను, వాళ్ళకి ఎంత చూశాను, వాళ్ళ కష్టంలో నేను ఎంత సహాయం చేశాను, తీరా నా దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేశారు అని చెప్పి చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను గురించి అలా ఆలోచించి బాధపడుతూ ఉంటాం. మనుషులందరూ అలాగే చేస్తారు, కానీ మనం ఆరాధించే దేవుడు రుణం తీర్చుకునే దేవుడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అక్కడ నేను నా ఇంటిని, నా స్వజనులను విడిచి వచ్చాను. దేవుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది, ఈ కరువు నుంచి నన్ను, నా కుటుంబాన్ని తప్పించుకోవడానికి బయలుదేరాను. నేనే తెలివైన దాన్ని అనుకొని బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చి ఏమి సంపాదించాను అంటే వైధవ్యాన్ని సంపాదించాను. చావైనా బ్రతికైనా నారు పోసినోడు నీరు పోస్తాడనే విశ్వాసంతో అక్కడే ఉన్నటువంటి వారికి ఆహారం ఇవ్వటానికి దేవుడు దిగి వచ్చాడట. నా దేవుడు ఎంత గొప్పడో! నా దేవుడు తన స్వజనుల దగ్గరికి దిగి వచ్చాడు కదా. నేను స్వజనుల మధ్యలో ఉండకుండా నేనేమో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వచ్చే టైంకి ఏమి లేదు. కొన్నిసార్లు దేవుని యొక్క పిల్లలు కనిపెట్టాల. దేవుడు ఏ సమయంలో ఏ కార్యం చేయబోతున్నాడో ఎదురు చూడాల. ఈమె ఎదురు చూడలేకపోయింది సరికదా, విడిచిపెట్టి
వెళ్ళిపోయింది. అదే అదృష్టమో దురదృష్టమో కానీ ఈవిడెళ్ళి జరగాల్సిన నష్టమంతా ఆమె జీవితంలో జరిగిపోయిన తర్వాత నాకే ఇలా జరిగింది, ఇక మా ఊరోళ్ళ పరిస్థితి ఇంకెంతగా దోగతో తెలివైన దాన్ని ఇక నిన్న నేనైనా తప్పించుకోగలిగాను. మా వాళ్ళు కదలకుండా ఉండిపోయారు. ఎక్కడ శవాలు అక్కడే ఉండిపోతాయేమో అనుకుందేమో. బోగట్టా చేస్తే వాళ్ళకేమమ్మ బ్రహ్మాండంగా ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుడు దిగొచ్చాడు. ఈ వార్త విన్న తర్వాత గుండె చెరువైపోయింది ఆమెకి. అయ్యో, దేవుడు దిగొచ్చే సమయానికి నేను లేకుండా పోయానే. ఓపిక పట్టి ఆ గడియ వరకు నేను కనిపెట్టుకుని ఉంటే నా దేవుని యొక్క కాపుదల నా ఇంటి మీద ఉండుండేది. నా అవిశ్వాసము, నా అల్ప జ్ఞానము అని చెప్పి ఆమె వాపోయింది, ఏడుస్తూ ఉంది. ఈ సమయంలో ఇక్కడ కోడలతో మాట్లాడిన మాట ఏమిటంటే, దేవుని దయ కొరకు నేను కనిపెట్టుకొని ఉండలేదు, మీ దగ్గరకు వస్తే మీరు దయ చూపించారు. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ దగ్గర నేనున్నప్పుడు నా ఎడల, చనిపోయిన నా భర్త, 2 పిల్లల ఎడల మీరు దయ చూపించారు. అక్కడేమో చావైనా బ్రతికైనా మేము ఇక్కడే ఉంటాము అనుకున్న వారికి దేవుడు దయ చూపించాడు. ఆ చావును తప్పించుకుని ఇక్కడ హ్యాపీగా బ్రతికేద్దామని వచ్చినటువంటి వాళ్ళకి ఈ నయోమి చెప్తున్న మాట ఏమిటంటే, మీరు దయ చూపించారు. నరుల దయ ఎక్కువ, దేవుని దయ ఎక్కువ? ఈమె నరులు దయ చూపించారని చెబుతుంది. దయ చూపించినట్లు మీ రుణం నేను తీర్చలేనేమో కానీ నా దేవుడు మీ రుణం తీరుస్తాడు. యెహోవా మీ ఎడల దయ చూపునుగాక అన్నాడు. అంటే దేవుడు ఆయన పిల్లల జీవితాల్లో ఎవరైనా ఏదైనా చేస్తే, ఒకవేళ వారు కృతజ్ఞతతో తిరిగి మేలు చేయలేకపోతారేమో కానీ వారి రుణము దేవుడు వెనువెంటనే తీర్చుకుంటాడు. కొత్త నిబంధనలో మాట ఉంది, ఏమంటాడంటే, ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అంటాడు. ఎవరికైనా ఆయన పిల్లలకి సహాయం చేస్తే, సహాయం చేసినటువంటి వాడు ఎవడైనా కానీ దేవుడు వారికి తిరిగి సహాయం చేస్తాడు. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం. యేసుక్రీస్తు వారి యొక్క మహా గొప్ప కృపతో కూడినటువంటి కార్యం ఏదంటే, నీవెవరికైనా సహాయం చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంత గొప్ప దేవుని యొక్క కృప. మీకు దేవుడు సహాయం చేయనుగాక అని చెప్పింది. సహాయము చేసిన అన్యులు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాలి. కృప లేదు, దేవుని వాక్యము లేదు, దైవభక్తి అంతకంటే లేదు. కానీ వాళ్ళు దయగుణాన్ని చూపించారు. వాళ్ళు చూపించిన దయాగుణానికి మనుషుడు ఏమి విత్తితే ఆ పంటే కోయినని బైబిల్లో రాయబడిన ప్రకారంగా దుర్మార్గులు సైతము, దుష్ట సాంగత్యం కలిగిన వారి సైతము, మూర్ఖపు స్వభావం కలిగిన వారి సైతము దేవుని పిల్లల మీద దయ చూపిస్తే, వాళ్ళు విత్తిన దయ అనేటువంటి విత్తనం వారి జీవితంలో ఏం జరిగిందంటే మేలు జరిగేటట్లు దేవుడు చేశాడు. మనుషుడు ఏమి విత్తితే ఆ పంటే కోస్తాడట. వాళ్ళు విత్తింది ఏమిటంటే దయ. దేవుడు వారికి ఇచ్చిన ఫలం ఏమిటంటే దేవుని దయ. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మన పక్షంగా దేవుడు ఎవ్వరికి రుణస్థుడైపోడు అన్నమాట అండి. అర్థమవుతుందండి? మనము ఆరాధించే దేవుడు ఆయన పిల్లల పట్ల ఎవరైనా ఏదైనా కార్యం చేస్తే వారికి రెట్టింపు ఆశీర్వాదాలు వారికి తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేవుని యొక్క పని ఏమిటంటే దయ చూపించడమే. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనము, అలాగనే 2వ అధ్యాయము 1వ వచనం చదివితే ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది. యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందును ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించమని ఆయనను బ్రతిమలాడుకొనుచున్నాను అన్నాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారి కోటలో ఉద్యోగం చేస్తున్నాడు. యూదుడు, దేవుని నమ్మిన కుటుంబం. బబులోను చెరపట్టబడినప్పుడు ఈ కుటుంబాలన్నీ బబులోను దాసోహం అయిపోయాయి. ఇప్పుడు ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. బబులోను చెరలో బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి అహష్వేరోషు రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ మనుషుడికి నా మీద దయ పుట్టించండి. బానిసగా ఉన్నాడు అక్కడ. అర్థమవుతుందండి? బానిసను రకరకాలుగా వాళ్ళు ఏలుతారు. మరి ఇతనికి ఏం కష్టం వచ్చిందో కానీ ఇతని మనస్సులో ప్రార్థన చేస్తున్నాడు, ఈ మనుష్యుడికి నా మీద దయ పుట్టించండి. ఎందుకట ఈ మనుష్యుని దయ ఎందుకు కోరుకున్నాడు నెహెమ్యా? ఈ భాగంలో మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో కనబడుతుంది. ఆయన సొంతూరు, ఆయన ఆరాధించే దేవుని యొక్క మందిరం కాల్చబడింది. ఆ పట్టణం సర్వనాశనం అయిపోయింది. విన్నాడు, ఆ పట్టణాన్ని తిరిగి కట్టాలంటే మనుష్యుల వలన అయ్యే పని కాదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సహాయం చేస్తేనే కానీ తిరిగి కట్టడం సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళు చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. బానిస ఎప్పుడు స్వతంత్రంగా ఆలోచించడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు అది కట్టడం సాధ్యపడదు. అది సాధ్యపడాలి అంటే డబ్బుంటే కూడా అవ్వదు. ఇక్కడ రాజు యొక్క అనుమతి కావాలి. ఈ మందిరం పాడైపోయిన, పతనమైపోయిన, శిథిలమైపోయిన మందిరం కట్టడానికి దేవుడు అనుగ్రహం చూపించినంత మాత్రాన కాదట, ఈ రాజు యొక్క అనుగ్రహం కూడా కావాలి. అర్థమైందండి? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏమనంటే దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు, ఈ మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు అని చాలాసార్లు భావిస్తూ ఉంటాం సేవకులు కూడా. ఇప్పుడున్న చట్టాలు, పరిస్థితులు, దేవుడు కృప చూపించిన మనుషులు ఆటంకవాదులుగా అనేక స్థలాల్లో ఉంటున్నారు. వారందరికీ సూచనేమో ఈ రాత్రి ఈ వాక్యము. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడా ఈ మందిరాన్ని నువ్వు కట్టించని ప్రార్థన చేయలేదు కానీ, దేవుడా ఈ మనుషుడికి మా మీద దయ పుట్టించని ప్రార్థన చేస్తున్నారు. నెహెమ్యా యొక్క ప్రార్థన ఎలా కనబడుతుందంటే, దేవుడు తలుచుకుంటే ఈ మనుషుడు ఆటంకపరచడానికి ఏపాటివాడు, కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేసిన 3.5 సంవత్సరాల్లో కపెర్నహూము పట్టణంలో ఉన్నప్పుడు హౌస్ ట్యాక్స్ కట్టుకునే వాళ్ళు వచ్చారు. ఎవరిని అడుగుతున్నావా నువ్వు డబ్బులు? సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నా ఇంట్లో ఉన్నాడు, ఆయనకి పన్ను ఎందుకు అని చెప్పుండొచ్చు. యేసు ప్రభుతో చెబితే అంటాడు, ప్రభువా మనం దేవుని పిల్లలం కదా, యాజకులం కదా, మనకు పన్ను ఉండదు కదా అని అన్నాడేమో ఈ శిష్యుడు. యేసుప్రభు అంటాడు, దేవునిది దేవునికే, కైసరియది కైసరికి. అంటే అక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని యేసుప్రభు గౌరవించాడు. ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని చెప్పాడు. ప్రభుత్వానికి కట్టాల్సిన సుంకము కట్టాలి అని చెప్పాడు. ఎగ్గొట్టేయమని చెప్పలా. అంటే పరిపాలకులను గౌరవించాలి అని
నిర్దేశించిన మతము ఏదైనా ఉంది అంటే మనం ఆరాధించే యేసు క్రీస్తు వారి యొక్క సందేశంలో స్పష్టంగా కనబడతా ఉంది, ప్రభుత్వమును గౌరవించాలని. అదే ప్రభుత్వము మన మీద దయ చూపించాలి అంటే దయ చూపించమని మనం దేవుణ్ణి అడగాలి. మందిరం కట్టి ప్రభువా అని కాదు అడగడం, అనుమతులు ఇప్పించు ప్రభువా అని అడగాలి. ఇది నెహమ్యా చెప్తున్న మాట. ఈయన ఎప్పుడైతే ఈ 11వ వచనంలో అలా ప్రార్థన చేశాడో, 2వ అధ్యాయం ప్రారంభ వచనంలోకి వచ్చేసరికి ఎప్పటిలాగే రాజు ముందర నిలిచినప్పుడు, ఏనాయనా ఇదివరకట్లా నువ్వు లేవు, నీ కళ్ళు లోతలకు పోయినాయి ఏంటి, నీ పళ్ళు బయటకు వచ్చేసినాయి ఏంటి, నీలో ఉన్న సొగసు సౌందర్యం కనబడలేదేటి, ముఖం పావలా అయిపోయింది ఏంటి అని రాజు అడుగుతున్నాడు. మనం అదే కదా అడుగుతాం ఎవరినైనా, ఏమన్నా ఎలాగైపోయారు, బాగానే ఉన్నారు కదా, ఏమన్నా ఈ మధ్యాహ్నం బాగోలేదా అని అడుగుతాం కదా వాళ్ళని. ఆ రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్న భోజనం వడ్డించినప్పుడు బాగానే వడ్డించావు కదా, ఇప్పుడు నీకేం వచ్చింది? రాజు ఆ విధంగా ప్రశ్నించడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, నిన్నటి రాత్రి నెహమ్యా చేసిన ప్రార్థన. ఉదయకాల సమయంలో జవాబు తన ముందర నిలబడి ఉంది, అడుగుతా ఉన్నాడు, నీకేం ఏమి ఏమి. అప్పుడు ఆయన అంటాడు, నా దేవుని మందిరం కాల్చబడింది, నా దేవుని పట్టణం పాడైపోయింది. ఇక అది విన్న తర్వాత నేను ఎలా చక్కగా ఉండగలనండి అనినప్పుడు వెంటనే రాజు చప్పట్లు కొట్టి ఎవరక్కడ అన్నాడు. భటులు వచ్చారు. ఇజ్రాయేలీల దేవుని యొక్క మందిరం పునఃప్రతిష్ఠ జరగాలి, ఇజ్రాయేలీల దేవుని యొక్క ప్రజలు నివసించడానికై వారు ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క పట్టణం తిరిగి కట్టబడాలి. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలా, మన రాజ ఖజానాలో నుంచి తీసుకుని వెళ్ళి దానిని నిర్మించి ఆ సమాచారం నాకు తెలియజేయండి అన్నాడు. ఎంత గొప్ప దేవుని కృప చెప్పండి, ఎంత గొప్ప దేవుని కృప. వీళ్ళే కట్టవలసి వస్తే, ఎవరండి, రాజు అనుమతి లేకుండా వీళ్ళే కట్టవలసి వస్తే భయముతో వీళ్ళు కట్టి ఉండేవారు. స్లాబ్ వేసేటప్పుడు ఎవడో అడ్డుకుంటాడు, పునాదులు తవ్వేటప్పుడు ఎవడో అడ్డుకుంటాడు, ఎన్నెన్నో భయాలు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, రాజు సముఖము నుండి కావలసిన ధనాగారం అంతా దేవుని యొక్క మందిరము పట్టణము నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక ఊర్లో పాస్టర్ గారు దేవుని మందిరం కడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డేస్తున్నారు, మందిరాన్ని కట్టనివ్వలేదు. ఆ వెంటనే ఈ మందిరం కట్టడానికి ఆటంకపరుస్తున్నారనే సమాచారం అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్లో పెద్ద ఆయన మాకు చెప్పాడు, ఈయన కొరకు ఏదైనా చేస్తే బాగుంటుంది, మందిరం కట్టనివ్వలేదు అని. సరే ప్రార్థన చేద్దాం, దేవుడే కృప చూపిస్తాడని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి తర్వాత నేను వచ్చేసాను. ఆ పాస్టర్ గారి ఇంటి దగ్గర కూర్చొని ఉండగా ఆ ఊరు నుంచి ప్రెసిడెంట్ ఓ 10 మంది కత్తులు, గుణపాలు, పారులు పట్టుకొని వచ్చారంట. ఈ పాస్టర్ గారు వాళ్ళని చూసి పారిపోతున్నాడంట, కొట్టేస్తారేమో, నన్ను పాతేసేయడానికే వీళ్ళు వస్తున్నారని. అమ్మ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఏమయ్యా మీరు మానేమంటే మేము మానేసాం కదా అంటుందంట పాస్టర్. అలా కాదు, ప్రెసిడెంట్ గారు చెప్పారు, పాస్టర్ గారు ఎలా చెబితే అలా పునాదులు తవ్వేసి కారు రాయి తొక్కేసి రమ్మన్నాడు, అందువల్ల మేము వచ్చామని చెప్పారట. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కృప అండి. అర్థమవుతుందా? ప్రార్థన ఎక్కడ ఆటంకం ఉందో ఆ ఆటంకాన్ని అవలీలగా ఆశీర్వాదంగా మార్చమని మనం అడగాలి. యెరికో పట్టణం దాటి ఇజ్రాయేలీలు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు యెరికో పట్టణం మీద నుంచి వీళ్ళకి రెక్కలు ఇచ్చి అవతలకి దాటిపోయేటట్టు చేయగలడు. అమాంతం వాళ్ళని ఇలా తీసుకొని పోగలడు. యెరికో పట్టణం గోడ బద్దలు కొట్టి ప్రయాణం చేయించాల్సినంత అవసరం ఏముంది? కానీ దేవుని యొక్క మహాకృప ఏమిటంటే, దేవుడు కార్యం చెయ్యాలి, పట్టణస్థులు అంగీకరించాలి. మరొక చోట ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చేసాడు ఎస్ఐ గారికి, మందిరం
కట్టడానికి వీలు లేదని. ఆ పాస్టర్ గారు అల్లుడు నాకు ఫోన్ చేశాడు, ఇలా అన్నయ్య మందిరం కట్టడానికి అవ్వలేదు, పోలీస్ స్టేషన్ ఎక్కడ మాడుగులు అని చెప్పి. సరే చెప్తానులే అని ప్రార్థన చేశాం. అక్కడ మేం చేయాల్సిన ప్రయత్నం మేం చేశాం. మీరు యథావిధిగా మందిరం పని చేసుకోండి అని. ఉదయం లేబర్ వచ్చే టైంకి 8 గంటలకు ఎస్ఐ వచ్చి కూర్చున్నాడట. పాస్టర్ గారు, పునాది అయిపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు మందిరాన్ని ఆపకుండా కట్టేసుకోండి, ఎవరైనా అడ్డొస్తే నేను మాట్లాడతానని చెప్పాడట. అంటే ఇక్కడ దౌర్జన్యం కాదు, దేవుని కృప అనుమతిని అంగీకారాన్ని ఏ విధంగా ఆయన పిల్లలకి ఇవ్వగలుగుతుంది అంటే నువ్వు చేసే ప్రార్థన సూటిగా ఉండాలి. ఆయన అడిగాడు, ఈ ఈ రాజు దయ చూపించేటట్లు నాకు సహాయం చేయి నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఏం చేశాడండి, దయను కురిపించాడు. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. విలాప వాక్యాలు 3వ అధ్యాయము విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. తనను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదికిన వారి ఎడల ఆయన దయ చూపించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను వెతుకుతారో వారి ఎడల కృప చూపిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట దయ చూపిస్తాడు. ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన దయను కనిపెట్టుకొని ఉన్నవారికి అనుగ్రహించే దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్లో లూకాసు వార్తలో కనబడుతూ ఉంటుంది, మరియ దగ్గరికి దేవదూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అంటది, నీవు దేవుని వలన దయ పొందితివి. మనం ఆరాధించే దేవుడు ఆయనను ఆశ్రయించిన వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు. నువ్వు బాప్తిస్మం పొందావా, మతం మారావా, చర్చిలోనికి వస్తున్నావా, పెద్దొచ్చి బైబిల్ కొనుక్కున్నావా, అవన్నీ చూడడు. దేవా అని అంటే చాలు దయ చూపించడానికి, రెప్పపాటున వచ్చి ఆయన కృప చూపించడానికి ఇష్టపడే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మేము జీమాడులో ఉన్నప్పుడు సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. దొండపూడి నుంచి నెయ్యిలో అక్కడ వ్యాపారం చేయడానికి జీమాడులో ఉన్నారు. సత్యారావు గారు పేరు జ్ఞాపకం వస్తుంది. ఆయనకు ఒక గీద ఉంది, పాడి గీద. ఆ గీద ప్రసవ సమయంలో పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఆ పశువుల డాక్టర్ ఎంత ట్రై చేసినా లోపలికి వెళ్ళటం లేదు. ఇంకా కొన్ని నిమిషాలు చచ్చిపోద్ది అన్నమాట. ఇంకా అప్పుడు ఎవరికి ఏమీ తొయ్యలేదు. ఆ సన్నివేశం ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇంటికి కొంచెం దగ్గరలో కరుణమ్మ గారింటికి, సమీల్ గారింటికి అన్నంత దూరంలో మేము ఉండే ఇల్లు అన్నమాట అండి. మా అమ్మ లూది అమ్మగారు, ఆమె వాళ్ళకు ఒక సమాచారం ఇచ్చింది. బాబు మిమ్మల్ని పూర్తిగా నమ్మేసుకోమని చెప్పం, కానీ ఈ టైంలో పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటే మీ గేదె బతికెత్తదు బాబు అని చెప్పి వెంటనే పాస్టర్ గారి కోసం కబురు పెట్టారు. మోజేస్ గారు ఆ టైంలో అక్కడ ఉండేవారు. ఆయనకి ఇంకా వివాహం జరగలేదు ఆ టైంలో. ఆయన ప్రార్థన చేసి ఆ పేగులు చేతితో అతనే తోసేసాడు లోపలికి. మళ్ళీ బయటికి రాలా. గీద దిగ్గులు లేచిపోయింది, గడ్డి మేసింది,
చక్కగా యథావిధిగా అది ఆ ఇంటి వారికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా మారింది. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకే ఎందుకు సహాయం చేయాలి? సహాయం చేస్తే ఎవరికి చేయాలి? యేసుప్రభు దేవుడని బైబిల్ పెట్టుకొని 365 రోజులు చర్చిలో పడి ఏడిసినటువంటి వాళ్ళకే సహాయం చేయాలి కానీ మందిరానికి రానోళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ మనం ఆరాధించే దేవుడు సర్వలోకానికి తండ్రి. ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి వారిని ఎవరిని ఆయన తోసేసేవాడు కాదు. అందరి ఎడల దయ చూపించేవాడు, అందరి పట్ల కృప చూపించేవాడు. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నటువంటి వారి కంటే యేసుప్రభుని ఎరగని వారి జీవితాల్లోనే దేవుడు ఎక్కువ అద్భుతాలు చేస్తున్నాడు. వాళ్ళ అల్ప విశ్వాసం, కొద్దిపాటి నమ్మిక, శ్రద్ధతో కూడినటువంటి భక్తి, ఎంత ఆసక్తిగా యేసుప్రభు దగ్గరికి ఎవరైనా నా దగ్గరికి కొబ్బరి నూనె తీసుకొచ్చినప్పుడు ఏమైనా తీసుకొస్తారంటే దేవుడు అంటే ఎంత నిష్టగానో పట్టుకుని వస్తారు. మనోళ్ళు ఉన్నారు, సీసా తెచ్చి నా ముఖం మీద పడిచేస్తారు. ముఖం మీద పడి ప్రార్థన చేశానా లేదా అని అడగరు. వెళ్ళేటప్పుడు మళ్ళీ బాటిల్ పెట్టుకొని పోతారు. మనకున్న విశ్వాసం అన్యులైన వారికి ఉన్న విశ్వాసాన్ని చూస్తే వాళ్ళ విశ్వాసాన్ని మనం వర్ణించలేము. అందుకే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను ఈ సందర్భంలో చెప్పే మాట ఏమిటంటే, ఎవరైనా కానీ వాళ్ళు పక్కాగా బాప్తిస్మం పొంది యేసు నామాన్ని ధరించుకొని బైబిల్ పట్టుకొని ఆరాధనకి వెళ్ళి ఇంక దేవుని పిల్లలని చెప్పి వాళ్ళ కలిమిలో అంతా దేవునికి కానుకలు ఇచ్చేవారు మాత్రమే దేవుడు చేస్తాడు అంటే అది తప్పుడు అభిప్రాయం. నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎవరెవరిని ఇదివరకు నీవు ఆరాధిస్తున్న అనుభవంలో నీవు ఉన్నా కానీ ఒక్కసారి ప్రభువా అంటే ఆయన అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పెద్దింటూలు ఆవిడ పెళ్ళికి ఈడొచ్చినటువంటి కూతురు, ఆ అమ్మాయి దెయ్యం పట్టుకొని తిరుగుతుందంట. కనాను స్త్రీ అని రాసింది బైబిల్లో. యవనస్త్రాలు దెయ్యం పెట్టుకొని తిరుగుతుంటే పెళ్లి సంబంధాలు వస్తాయా? వస్తాయండి? రావు. ఎంత అవమానం ఆ ఇంటి వారికి, ఎంత బాధ. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. మార్క్స్ 5వ అధ్యాయంలో కూడా గెరాసేన్లో యవనస్తుడి విషయంలో వాళ్ళ కుటుంబస్తులు అంత విడిచిపెట్టేలేదు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు వాళ్ళని పని జరగల. ఈ అమ్మ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ స్త్రీ ఎక్కడ పని జరగల. ఎవరో చెప్పారు, అమ్మ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకుంటే ఆయన నీ కూతురిని బాగు చేయగలిగినాడు, ఆయన ఒక్కడే అని. యేసుప్రభు ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళిపోతున్నాడు. శిష్యులు ఆయనతో ఉన్నారు. వేలాది మంది భక్తులు ఆయన వల్ల మేలు పొందిన వారు అందరూ హల్లెలూయా స్తుతి పాటలు పాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ తల్లిగారు వచ్చింది, అడ్డుపడింది. ప్రభువా దయ చూపించు, నా కుమార్తె ఆయా సందర్భాల్లో దయ్యము చేత పీడించబడి విలవిల్లాడి నొరగలు కక్కు కొట్టుకుంటుంది. ఆమెకి భవిష్యత్తు ఇవ్వా, ఆమెను బాగు చేయవా అని అడిగినప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్ష చేద్దామని ఆయన కొన్ని మాటలు. మీరు ఏమనుకుంటారంటే, మాటికి యేసుప్రభు మాలోల దేవుడు అంటారు కదా, మరి నేను మాలోలకే బాగు చేస్తాను కానీ మీకెందుకు చేస్తాను అన్నాడు. అంటే ఈ ప్రాంతపు వాడుక భాష నేను అలా ఉపయోగించాను. యూదులకే దేవుడు కానీ మాకు కాదు అని అంటారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ దేవుడిని మీరెందుకు అడుగుతున్నారు? కాదు ప్రభువా, నా అవివేకాన్ని క్షమించండి ప్రభువా, నువ్వు అందరికీ దేవుడు అని నేను ఎరుగుతున్నా ఆయన, నేను విశ్వాసంతో నీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నానయ్యా, సహాయం చేయమంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇజ్రాయేలులోనే ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూసి ఉండలేదని చెప్పి కనికరించి సమాధానం కలిగి ఇంటికి పో అన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఆ పిల్ల ఏమంటే చిరిగిపోయిన గుడ్లు, చింపురు జుట్టు, రకరకాల బలహీనతలతో అందవికారంగా ఉన్నటువంటి అమ్మాయి ఇంటికి వచ్చేసరికి స్నానం చేసి మంచి బట్టలు మార్చుకొని చక్కగా యవనస్తురాలుగా వాళ్ళ కుటుంబ విలువలకు తగ్గట్టుగా అలంకరించుకొని గుమ్మంలో కనబడినప్పుడు ఆమె స్తుతించిన స్తుతి
తల్లి చేసిన ప్రార్థన ఇంత అంత కాదనమాట అండి. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువుని విశ్వసించిన వారి జీవితంలో వారి కొరకు చేసిన కార్యాల కంటే విశ్వాసమందు ఆ విశ్వాసపు అనుభవంలో లేని వారి జీవితాల్లోనే దేవుడు ఎక్కువ కార్యం చేయడానికి ఆయన కృప చూపించే పరలోకపు తండ్రి. అందువల్ల నీవు నీ చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడైనా సమస్యతో బాధపడుతుంటే, రోగంతో బాధపడుతూ ఉంటే, అప్పులతో వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతూ ఉంటే, మానసికమైనటువంటి రుగ్మతలు వాళ్ళని వేధిస్తూ ఉంటే, నువ్వు కలుగు చేసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కొరకు దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. నా దేవుడు నీ అవసరం తీరుస్తాడని మనం చెప్పగలగాలి. అలాగున నువ్వు ప్రార్థన చేసి నా దేవుడు నీ అవసరం తీరుస్తాడని నువ్వు చెబితే అక్కడ నీ మాట దేవుడు పోనీయడు, పొల్లిపోనీయడు. నువ్వు మాట ఇచ్చి వస్తే ఆ మాట మనం ఆరాధించి దేవుడు నెరవేర్చి వస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పాలి విశ్వాసంతో. ఏమని హల్లెలూయా చెప్పమనలేదు నేను. విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడని చెప్పాలంతే. ఈ బండను ఎత్తి సముద్రంలో పడుదుగాక అని చెప్తే సముద్రంలో బండ పడుతుంది అని చెప్పి మీరు నమ్ముతారో లేదో, ఆ వాక్యం కొత్తగా చదివిన రోజులు ఇప్పటికి 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అవుతుంది. వాక్యం చదివాను. ఏమన్నాడు? ఈ బండ తీసి సముద్రంలో పడుగాక చెప్తే దేవుడు చేస్తాడన్నాడు. మనదొక టైప్ పిచ్చి అనమాట. టెస్ట్ చేసే సమయంలాగా ఎప్పటికప్పుడు టెస్టులు పెడుతుంటాం దేవునికి. గాజువాక దాటి ఎన్ఏడికి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి యువతల ఓ పెద్ద కొండ ఉండేది, చాలా పెద్ద కొండ ఉండేది. బస్సులో వెళ్తూ అటుకే చూసి, ప్రభువా ఈ కొండ ఇక్కడ ఉండకుండా పోవాలి. అర్థమైందా? అలాగే నేను ప్రార్థన చేసి ఈ కొండ ఉండకూడదు, ఈ కొండ పోవాలి. బైబిల్లో చూసాం కదా, కొండ పోతే నాకేంటి, కొండ పోకపోతే నాకేంటి, అది నాకేమైనా అడ్డా? కానీ బైబిల్లో నేను చదివాను, అది జరుగుతుందా లేదానని. మళ్ళీ ట్రిప్కి వెళ్ళేసరికి సగం ఎక్కేశారు. అప్పుడు సంవత్సరానికి వైజాగ్ వెళ్ళి మళ్ళీ ట్రిప్ వెళ్ళేసరికి ఉన్న సగం ఎక్కేశారు. మళ్ళీ ట్రిప్ వెళ్ళేసరికి అక్కడ కొండే లేదు. ఇప్పుడు అక్కడ వ్యాగన్స్ స్టోరేజ్ చేసేది ఏదో ఉంది, అక్కడ పెద్ద ప్లాంట్ కట్టేశారు. అది నీ వల్లేనే కలిగిందా అని ఎవరైనా ప్రశ్నిస్తే నేనేం చెప్పలేను. కానీ అది దేవుడు తన దాసుడు తన కుమారుడు చెప్పిన మాట నెరవేరినప్పుడు అతని హృదయంలో నేను మరింత సింహాసనం వేసుకొని కూర్చోగలుగుతానని చెప్పి దేవుడు అద్భుతం చేయడం మొదలుపెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే కాదు, అలాంటివెన్నో నేను చూశాను, అలాంటివెన్నో చూశాను. మా వదినికి పిల్లలు లేరు. చిన్నాన్నగారి కోడలు, మా ఊరు ప్రెసిడెంట్ అమ్మగారి మనవరాలు పెద్ద మనిషి అయితే అందరం వెళ్ళాం. ప్రార్థన కాదు, భోజనాలకి, సహవాసం కాబట్టి. ఆమె చెప్పింది రాత్రికి ఇక్కడ ఉండిపోతే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము అని. సరే అనుకున్నాం. ఏదో గుమ్మలో ప్రార్థన చేసేసుకొని కాకుండా మనం వీధిలో ఎక్కడైనా చిన్న ప్రార్థన చేసుకుందాం అని చెప్పి తిరిగితే అప్పటికప్పుడు ఎక్కడ కుదురుతుంది. మా చిన్నాన్న వాళ్ళ వీధి వరకు బాగుంది, స్టేజ్ చేసినట్టు ఉంటుంది. పిన్ని ఇక్కడ మేము ప్రార్థన పెట్టుకుంటాం అంటే, బాబు పెట్టుకోండి, నేనే పడుకుంటాను అక్కడ, కాకపోతే మీ ప్రార్థన అయిన తర్వాత పడుకుంటానులే, ప్రార్థన పెట్టుకోండి అని చెప్పింది. ప్రార్థన పెట్టుకున్నాము. చాపలు వేసేసింది ఆవిడ వెళ్ళిపోయింది. ప్రార్థన చేసాం, ప్రార్థన వాక్యం చెప్పుకున్నాం, పాటలు పాడాము. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారు, నిలబడ్డారు, మాటలు విన్నారు. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది.
ఆమె వచ్చింది చేపలు ఎత్తి పెట్టుకోవడానికి. అప్పుడు నేను అన్నాను, పిన్ని స్థలం ఇచ్చావు ప్రార్థన చేసుకోవడానికి, దేవుడు నీకు రుణస్థుడు కాదు. దేవుని దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు చెప్పు, మేము ప్రార్థన చేస్తామన్నా. బాబు మాకేం కావాలి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ వదిన కడుపుని చిన్న కాయ కాస్తే బాగుంటుంది. ప్రార్థన చేసాం. ఉదయం లేసి ఎవరు మట్టుకాలు వెళ్ళిపోయాము. ఓ 3 నెలల తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళాను. వెళ్ళేసరికి మా పిన్ని నాకు ఎదురుగా వచ్చి, బాబు రావణ బాబు, ఏం పిన్ని అంటే, మీ ప్రార్థన దేవుడు అన్నాడు బాబు, మీ వదిన నీళ్ళేసుకుందని. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆజ్ఞాపిస్తాం, మనం చెబితే మనం చేయలేం. నువ్వు చెబితే, నువ్వు ఆజ్ఞాపిస్తే నీ దేవుడు నువ్వు చెప్పిన దాన్ని చేసి వెళ్తాడు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇక తర్వాత మరలా వాళ్ళకి సంతానం లేరు. ఒక్కడే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళు వాడిన మందులు అనుకుంటే తర్వాత కూడా కలగాలి కదా. లేదు, దేవుడు దయ వారి మీద చూపించినప్పుడు దేవుడు వారి కుటుంబ అవమానాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు దయ చూపించమని చెబితే ఆయన దయ చూపిస్తాడు. నువ్వు వాళ్ళ మీద కనికరపడు ప్రభు అంటే కనికరపడతాడు. వాళ్ళకి సహాయం చేయని ఆయన అంటే సహాయం చేస్తాడు. ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి విశ్వాసులు, భక్తులు అనబడినటువంటి వారు, వాళ్ళ శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. కానీ దేవుడు మీ నోట ఎంత గొప్ప శక్తిని ఇచ్చాడో మీకు తెలియలేదు. కానీ మీరు ఏది చెబితే దేవుడు దాన్ని చేసేస్తాడు. ఒక తల్లి ఒక కొత్త భార్య భర్తలు అంటే జంట, బాబు పుట్టాడు, బోల్డెన్ జబ్బులతో పుట్టాడు. పిల్లోడు బ్రతకడన్నారు. విజయనగరం హాస్పిటల్లో పెట్టారు. డబ్బులన్నీ ఖర్చు పెట్టారు. వాళ్ళు వైజాగ్ తీసుకుపోండి అన్నారు. భర్త, ఆ పిల్లోడు తండ్రి ఏం చెప్పాడంటే, బతికితే తీసుకొని రా, ఈ మందులు నేను వేయించలేను, ఈ బాధలు నేను పడలేనని పోయాడట. వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేశాం, ఎక్కువ ప్రార్థన. చచ్చిపోతే పడేసిపోదాం అనుకున్న తల్లి బ్రతికి తర్వాత ఆ పిల్లోడిని సంతోషంగా ఇంటికి తీసుకుపోయింది. మొన్న మధ్య అడిగితే చక్కగా ఉన్నాడండి బాగుమన్నాడు. మనం వెళ్ళి అయినా బాగు చేసామా అంటే, మనకు అలాంటి బాగు చేయడాలు రావు, మనకు తెలియదు. కానీ మనం చెబితే మనం ఆరాధించే దేవుడు వెళ్ళి చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం చెబితే ఆయన చేస్తాడు. నయోమి విశ్వాసఘాతుకురాలని చెప్తాం మనం ఒకసారి కొంతసేపు. దేవుడు అనుగ్రహించే వరకు కనిపెట్టలేకపోయిందని చెప్తాం కొంతసేపు. కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, మాకు వీళ్ళు దయ చూపించారు, వాళ్ళకు నువ్వు దయ చూపించు అని. ఆమె కోరిన ఆ మాట దేవుడు వాళ్ళ జీవితంలో ఎలా చేశాడు తెలుసా? ఎవరినైతే దయ చూపించమని చెప్పాడో దేవుడు దయ ఆమె మీదకి ఎలా వచ్చిందో తెలుసా? మరియతో ఏమన్నది గబ్రియల్ దేవదూత? దయాప్రాప్తురాలా నీకు శుభమానింది అంటే మరియ గర్భాన క్రీస్తు పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి కనబడుతుంది. వంశావళి కనబడుతుందా? ఈ వంశావళి అలా 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 మీదకి వెళ్తే రూతు కనబడుతుంది. ఈ రూతు వంశావళిలోకి ఎలా చేర్చబడింది అంటే, ఆ రోజు తింగరపుచ్చి నయోమి ఉన్న చూసారా, దయ చూపించమని ప్రార్థన చేస్తే ఆ దయ ఆమె మీదకు దేవుడు దిగి వచ్చినందువలన అన్యజాతి స్త్రీ క్రీస్తు వంశావళిలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారిపోయింది. ఎప్పుడుదే అది నోటి మాటే కదా అని మనం అనుకుంటాం, కార్యం జరగలేదు మనం అనుకుంటాం. ఆ విలువ మనం కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు. ఆ విలువ పరిశుద్ధ గ్రంథంలో, ఆ వంశావళి క్రమంలో ఆ అన్య స్త్రీ అయినటువంటి ఆ రూతు కనబడుతున్నప్పుడు
ఆ ధన్యత ఆమెకి ఎలా వచ్చిందంటే, ఎవరైతే భ్రష్టురాళ్ళు, విశ్వాసఘాతకురాలని మన నయోమిని గురించి మనం అనుకుని దేవుని ప్రజలను, దేవుని ఇంటి వారిని ఇడిచిపెట్టి బ్రతకడానికి వెళ్ళిపోయింది, వితంతువుగా మారిపోయింది, నష్టపోయిందని మనం చెబుతున్నటువంటి ఆ నయోమికి దేవుడిచ్చిన ధన్యత ఏమిటంటే, ఆమె చెప్పింది ఈమె ధన్యురాలైపోయింది. అలవాటు చేసుకోవాలి, దీవించడం అలవాటు చేసుకోవాలి. క్రైస్తవులకు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు దీవిస్తే చాలు, దేవుడు వాళ్ళని ధన్యులు చేసేస్తాడు. కానీ మనం నొటికిలు ఇరిసేస్తాం, దీవించం, నొటికిలు ఇరిసేస్తాం. నా వరం నీకు రాను, ఈవిడికి వరం ఉందట. ఏంటి, అలా ఆయన చచ్చిపోయి 5 సంవత్సరాలు అయింది, విధవరాలు అయి కూర్చుంది, ఇప్పుడు మనవరాళ్ళు అంటది నా వరం నీకెప్పుడు వస్తుందో అంటది. ఎంత దౌర్భాగ్యురాలండి. నువ్వు దీవించే వ్యక్తిగా ఉండాలి, శపించే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. దీవెనలు ప్రకటించు, దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వస్తాడు. నువ్వు ప్రకటించు. నీకు తెలిసిన కుటుంబాల్లో ఇల్లు లేకుండా ఉన్నారనుకోండి, నువ్వు ఒక మాట చెప్పు, ప్రభువా వీళ్ళు ఉండడానికి ఇల్లు నాయన అంటే, వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి దేవుడి ఇంటిని ఇచ్చేస్తాడు. అర్థమైందా? వడ్డీలు కట్టలేకపోతున్నారు ప్రభువా, వీళ్ళకి నువ్వు సహాయం చేయి తండ్రి, వాళ్ళ అప్పులన్నీ దేవుడు తీర్చేస్తాడు. వాళ్ళకి తెలియకపోయినా దేవుడు కార్యం చేసేస్తాడు. సంతానం లేక గుడ్రాలుగా పిలువబడుతూ శుభకార్యాలకి బంధువులు వీళ్లకు వెళ్ళటానికి వీలు కాని పరిస్థితిలో అల్లాడిపోతున్నటువంటి వ్యక్తి ఉన్నట్టుగా నువ్వు గుర్తిస్తే, ఈమె గర్భాన్ని తెరువు నాయనా అని చెప్పు, దేవుడు ఆమె సంతానం కలిగిన ఇల్లాలుగా దేవుడు మార్చేస్తాడు. చెప్పాలి, నువ్వు చెప్పటం లేదు కాబట్టి ఏ పనులు జరగటం లే. నేను నువ్వు మనం అందరం ఆరాధించే దేవుడు నువ్వు చెప్పే మాట కోసం కనిపెడతావన్నాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే ఆయన అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈరోజు ఒక మాట దేవుని సన్నిధిలో మనం చెప్దాం. మన చుట్టూ ఉన్న సమాజం కొరకు ఒక మాట చెప్దాం. మనకు సంబంధించినటువంటి వారి కొరకు మాత్రమే కాదు, మన చుట్టూ దేవుడంటే ఎరగని వారి కొరకు ఒక మాట చెబుదాం. ప్రభువా, వారి